విష్ణుతేజ, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ న్యాయ చట్టాలు, సరికొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో లైంగిక దాడి, అత్యాచారం వీటికి సంబంధించి సరైనటువంటి ప్రస్తావన లేదు అనేది మీకు ఎందుకు అనిపిస్తోంది? గతంలో ఉందా? గతంలో ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఆ భరోసా కనిపించిందా మీకు? గతంలో ఏంటంటే ఎప్పుడైతే ఐపీసీ సెక్షన్ 377 ఏదైతే గతంలో ఉందో అది 2018 ఇందాక రచన గారు చెప్పినట్టుగా నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కింద దాంట్లో హోమోసెక్షువాలిటీ అనేది క్రిమినల్గా ఉండబడింది గత 150 సంవత్సరాల క్రితంగా. అదొక బ్రిటిష్ కొలోనియల్. అక్కడ వేరే చాలా మంది వ్యక్తులు పిటిషన్ వేయగా ఆ పిటిషన్ నుంచి కూడా మనకు 2018 ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. కన్సల్టింగ్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు మగవారు కానీ ఇద్దరు ఆడవారు కానీ, ఎల్జిబిటిక్యూ ముఖ్యంగా హోమోసెక్షువాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కన్సల్టింగ్ అడల్ట్స్గా గుర్తించి వాళ్ళ మధ్యలో ఎటువంటి లైంగిక సంబంధాలు ఉన్నాయి అవి నేరం కాదు, అది అన్యాచురల్ కూడా కాదు అనేది ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఐపీసీ 377 కేవలం స్వలింగ సంపర్కుల మీద మాత్రమే ఆ చట్టం కూడా లేదు. దాంతోపాటు ఎవరైతే మహిళలతోటి పీనో యానల్ గా ఇంటర్ కోర్సు చేయడానికి ఉంటారో అది కూడా క్రిమినల్ చేయడం అనేది దాంట్లో ఒక క్లాస్ ఉంది. అట్ ద సేమ్ టైం యానిమల్స్ తో సెక్షువల్ యాక్టివిటీస్ చేసే దానికి ఒక క్లాస్ ఉంది. సో అట్ ద సేమ్ టైం నాన్ కన్సెన్షువల్ గా ఏదైనా విత్ ఇన్ ద హోమోసెక్షువల్స్ లో కూడా నాన్ కన్సెన్షువల్ సెక్షువల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కూడా సేమ్ ఐపీసీ 377 మళ్ళీ వాళ్ళ మీద పెట్టేందుకు ఆస్కారం ఉంది. అయితే ఐపీసీ 377 ఉన్నప్పుడు ఏంటంటే అది సగం ఒక ఊరట కలిగించింది ఎల్జిబిటిక్యూ వ్యక్తులకి, మీరు అన్యాచురల్ వ్యక్తులు కాదు, కన్సెన్షువల్ సెక్షువల్ యాక్టివిటీస్ అనేది కూడా లీగల్ అనేది. కానీ ఎప్పుడైతే కన్సెన్షువల్ కాదో అక్కడ మళ్ళీ 377 ఉపయోగించాల్సింది. కానీ ఇప్పుడు కేవలం ఐపీసీ 377 మాత్రమే ఉపయోగపడేది. ఉదాహరణకు గే అయినా, బైసెక్షువల్ అయినా, మగవారి ఎవరైనా సెక్షువల్ వైలెన్స్ కానీ, రేప్ కానీ, అసాల్ట్కి కానీ గురైతే తిరిగి ఆ సెక్షన్ మీద ఫైల్ చేయడానికి ఉండేది, ఎందుకంటే అది నాన్ కన్సెన్షువల్ యాక్ట్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఏదైతే జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత ద్వారా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఐపీసీ 377ని రద్దు చేయడం ద్వారా మేము ఇంకా ఆలోచిస్తున్నాం, అసలు అప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి 377 జడ్జిమెంట్కి విలువ ఉంటుందా ఇప్పటికీ? ఏ ఆధారం ప్రకారం మళ్ళీ మాకు ఎటువంటి అత్యాచారాలు జరిగినా కూడా అసలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? అసలు మొత్తం సెక్షన్నే తీసేసినప్పుడు అదొక బ్రిటిష్ కొలోనియల్ లా అనుకున్నప్పుడు కొత్తగా ఉన్నటువంటి భారతీయ న్యాయ సంహితకు సంబంధించినటువంటి ఏవి కూడా అటు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కానీ, మగవారికి కానీ, అలాగే జంతువులకు కానీ పాపం. సో ఎందుకు అంత హీనంగా కనిపించాము భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలించేటువంటి వ్యక్తులకు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని పరిరక్షించి ప్రజల్ని అందరినీ కూడా సమానంగా, ప్రజల్నే కాదు ఈరోజు కనీసము చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, మగవారు కానీ మాకు లేదు అని మాట్లాడుకోవడానికి, పోరాడడానికి మనకు ఒక నోరు ఉంది. మన వెనక కొంత అంతో ఇంతో బాధితులు ఉంటారు, మనకు వాళ్ళకి కనిపించే ఒక ఉద్యమాన్ని నడిపించడానికి ఉంటుంది. ఏ జంతువు కూడా నన్ను లైంగిక హత్య చేశారు, లైంగికంగా అనుభవించారు, అక్కడ చేశారు అనేది ఏ జంతువు కూడా వచ్చి చెప్పుకోలేదు కదా. కనీసం ఇంత అంటే ఈ దేశంలో ఎన్నో జంతువుల్ని, కొన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ఈ చట్టాలను తీసుకొచ్చిన వాళ్ళకు కూడా కొంత జంతు ప్రేమ కూడా ఉంది కొన్ని జంతువుల మీద. అలాంటప్పుడు అక్కడ కూడా వాటి మీద కూడా లైంగిక అత్యాచారాలు జరుగుతున్నట్టు కూడా మనం చాలా చోట్ల మనం గమనించాం. కానీ ఏ రోజు వాళ్ళకి అనిపించలేదా ఈ చట్టం కనుక ఐపీసీ 377 తీసేస్తున్నాము కంప్లీట్గా, ఏదైనా ఉందా ఈ మూగజీవాలకు కానీ ఇటువైన కానీ ఏదైనా రక్షించుకోవడం అనేది కూడా లేనప్పుడు, సరే ఎలాగో ఈ దేశంలో మగవారికి అత్యాచారం జరగదు అన్న ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో, లేదా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు పర్లేదులే అయినా పర్లేదు ఇటువంటి వ్యక్తులు అని సమాజంలో ఒక చిన్న చూపు ఏదైతే సమాజంలో ఉందో అది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులకు కానీ, ప్రభుత్వం తరపున ప్రజలను పాలించే వాళ్ళకు ఉందేమో. కానీ చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. సో పట్టింపు లేకపోవడమా, లేకుంటే ఆలోచన అనేది లేదా? శ్రీకాంత్ గారు, మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? కొత్త న్యాయ చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలతో ఉన్నటువంటి ప్రభావం, దుష్ప్రభావం అనాలి. ఎందుకు ఇప్పుడు విష్ణుతేజ మాట్లాడినట్టుగా మా గురించి ఎందుకు పట్టించుకోలేదు, పర్లేదు, క్వైట్ కామన్ థింగ్ అనుకుంటున్నారా? అసలు నెగ్లిజిబుల్ పర్సన్స్ అనుకుంటున్నారా? కమ్యూనిటీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనుకున్నారా? కవిత గారు, ఇది ఏంటంటే మనకు 2018లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా, నవతేజ్ సింగ్ జోహర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా దాని ప్రాపగండా ఎలా జరిగిందో ఒకసారి మనం విశ్లేషించి చూస్తే ఎట్లా జరిగింది అంటే, సేమ్ జెండర్ ఉన్న వాళ్ళు సెక్స్ చేసుకోవడానికి
ఎటువంటి అభ్యంతరం లేదు, ఇంతవరకే అంతే ఉంది. ఇంతవరకే అది కూడా 2018 దాకా వెయిట్ చేయాల్సి వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎట్లా అయిపోయింది అంటే ఓకే కన్సెన్షువల్ సెక్స్ ఇద్దరు చేసుకుంటే తప్పలేదు, సేమ్ జెండర్ వాళ్ళు చేసుకుంటే తప్పలేదు అనే దగ్గరనే ఆగిపోయారు. సెకండ్ పోర్షన్ ఇగ్నోర్ చేశారు. అంటే సెకండ్ పోర్షన్ అంటే ఇది చూడండి, ఆర్టికల్ 14, 15 రెండు మనం కంపేర్ చేసి చూస్తే 2 ఫోల్డెడ్ ఉంటుంది ఆర్టికల్ 14లో. అదేంటి అంటే నేను మీకు లాంగ్వేజ్ కూడా నేను చదివి చెప్దామని చెప్పేసి రెడీగా ఓపెన్ చేసి పెట్టాను. అంటే ఈ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 రెండు కలిపి ఎందుకు చదవాలి అంటే ఆర్టికల్ 14లో మీకు 2 ఫోల్డెడ్ ఎలా ఉంటుందంటే డిస్క్రిమినేషన్ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ సెక్స్, రిలీజన్, రేస్, కాస్ట్, రీజన్ దేని మీద కూడా ఉండకూడదు. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది లాంగ్వేజ్ ఉంది, స్టేట్ షెల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. ఇక్కడ ఒక దగ్గర ఏమో లా అని వాడారు, సరళమైన భాషలో అందరికి అర్థం కావడం చెప్తున్నా. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. సెకండ్ పోర్షన్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పోర్షన్, ఇది వైలేట్ చేస్తుంది. ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ విద్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఏంటి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక దగ్గర లా అని ఇంకో దగ్గర లాస్ అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి 10 ఏళ్ళు ఉన్నాయి, ఇంకొకరికి 30 ఏళ్ళు ఉన్నాయి. ఇద్దరు పేరెంట్స్కి కొంచెం లేట్గా డెలివరీ అయింది అనుకున్నాం ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరికీ సమాన హక్కులు ఉండాలి, వాళ్ళిద్దరిని సమానంగా చూడాలి, వ్యత్యాసం చూపించకూడదు. అట్లాగని చెప్పేసి 30 ఏళ్ళ వాడికి లైసెన్స్ ఉంది కాబట్టి నేను కారు కొనిస్తాను, బైక్ కొనిస్తాను, 10 ఏళ్ళ వాడికి కూడా కొనియాలి అనకూడదు. సో దట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఉండాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. అంటే ఈ 10 ఏళ్ళ పిల్లవాడికి సపరేట్గా లా ప్రొటెక్ట్ చేయడానికి సపరేట్ లా చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళ కోసం ఫర్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళకి నేను ఒక చట్టం చేశాను అనుకోండి, ఆడవాళ్ళకి చట్టం చేసినప్పుడు ఇది ఆర్టికల్ 14 వైలేషన్ కదా, మగవాళ్ళకి ఎందుకు లేదు ఈ చట్టం అనడానికి వీల్లేదు. ఎందుకని? ఈక్వాలిటీ అంటే అందరూ సమానమే, కానీ ఈక్వాలిటీ అమాంగ్స్ ద ఈక్వల్స్. మన స్పిరిట్ ఏంటి అంటే ఈక్వాలిటీ అమాంగ్స్ ద ఈక్వల్స్. అందుకని స్త్రీల కోసం చేసిన చట్టాలని ఇది మగవాళ్ళ కోసం లేదు కాబట్టి ఆర్టికల్ 14 వైలేషన్ ఇది అని చెప్పడానికి లేదు. సో అందుకని సెకండ్ పోర్షన్ ఆఫ్ ఆర్టికల్ 14లో లాస్ అనే పదం వాడారు, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. అంటే ఆడవాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, పిల్లలకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, అలా వేరే కేటగిరీస్లో ఉండే వ్యక్తులకి సపరేట్ లాస్ చేసి మరీ ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ 14 యొక్క స్పిరిట్. అలాగే ఆర్టికల్ 15లో బేస్డ్ ఆన్ రేస్, సెక్స్, రిలీజన్ వీటి దేని మీద కూడా వ్యత్యాసం చూపించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 15 స్పిరిట్ చెప్తుంది. అయితే ఇప్పుడు బేస్డ్ ఆన్ సెక్స్ అంటే జనరల్గా కామన్ ఒపీనియన్ ఏమైపోయిందంటే అది 2018 వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు, ఇది ఓకే న్యాచురల్గా ఉంది, ఇది కాకుండా వేరే అంతా అన్యాచురల్ అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది కాసేపు పక్కన పెడతాం. బేస్డ్ ఆన్ సెక్స్ అనేది వెదర్ ప్రైవసీ, ఐడెంటిటీ అనేది నా వ్యక్తిగతమా కాదా అనేది క్వశ్చన్ ఇక్కడ. మూడో వాడికి ఎందుకు అసలు వాట్ ఈజ్ యువర్ సెక్షువాలిటీ, వాట్ ఈజ్ యువర్ సెక్షువల్ ప్రిఫరెన్స్ అనేది మూడో వాడికి ఎందుకు అసలు ఏ సంబంధం? ఇట్ ఈస్ యువర్ ప్రైవసీ. సో బేస్డ్ ఆన్ దట్ మీరు డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు 377 తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఒక కేటగిరీలో వేశారు. అంటే మీరు ఈ కొత్తగా వచ్చిన హిందీ చట్టం చూస్తే ఏమనుకోండి, నేను హిందీ చట్టం అంటే కొత్తగా వచ్చిన హిందీ చట్టం చూస్తే భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, పాత ఐపీసీ, దీనిలో ఏం చెప్తారంటే మీకు ఉమెన్ అండ్ చైల్డ్ వీళ్ళిద్దరిని కలిపి ఒక కేటగిరీలో పెట్టారు. కొన్ని దశాబ్దాల పాటు పోరాటం, దాదాపు దశాబ్దాలు అనలేను, అంటే పోస్ట్ ఇండిపెండెంట్ వేసుకున్నాక దశాబ్దాల పోరాటం తర్వాత ఉమెన్ తన ఇండిపెండెంట్ ఐడెంటిటీని సాధించుకున్న తర్వాత ఉమెన్ని కేవలం తన గర్భసంచితో ముడిపెట్టి ఉమెన్ అండ్ చైల్డ్ని కలిపి ఒక కేటగిరీలో వేశారు. అంటే గర్భం లేకుంటే ఉమెన్ కాదా? ఏ కాలంలో బతుకుతున్నాం మనం? సో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ అనే కేటగిరీని ఒక కేటగిరీలో వేసేసి వాళ్ళు ఎలాగైతే డిస్క్రిమినేట్ చేస్తున్నారో అదే డిస్క్రిమినేషన్ చైల్డ్ అండ్ అడల్ట్లో ఉంది. ఆర్టికల్ 14 వైలేషన్ ఎలా చెప్తాను చూడండి. పోక్సో యాక్ట్ ప్రకారం 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉండే ఏ వ్యక్తి అయినా, మగవాడు ఆడపిల్ల అనలేదు, ఏ వ్యక్తి, ఏ పర్సన్ అయినా, ఎనీ చైల్డ్ అన్నారు అక్కడ. అంటే మగపిల్లడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ఎనీ జెండర్ కావచ్చు, ఎనీ చైల్డ్
18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఏ చైల్డ్ మీద కానీ సెక్షువల్గా మీరు అసాల్ట్ చేస్తే దట్ ఈస్ ఏ పనిషబుల్ అఫెన్స్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే మీరు చట్టం ఏం చెప్తుంది, ఒక పక్కన ఎస్ మగపిల్లల మీద కూడా అబ్యూస్ జరగవచ్చు అని చట్టం అంగీకరిస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ లేదు మగపిల్లల మీద అసలు జరగవని చెప్పట్లేదు చట్టం. మగపిల్లల మీద కూడా జరుగుతాయని పోక్సో చట్టంలో చెప్తుంది, ఉమెన్ అండ్ చైల్డ్ అని చెప్పేసి హిందీ చట్టంలో కూడా చెప్తుంది. కానీ 18 ఏళ్ళు దాటిన తర్వాత మీరు రేప్ చేసుకోవచ్చు, సెక్షువల్ అసాల్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా ఉంది అంటే ఒకసారి లాంగ్ బ్యాక్ అట్రాసిటీ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పుడు రేప్ అఫెన్సెస్లో ఉమెన్ని, ఎస్సీ ఎస్టీ ఉమెన్ని రేప్ చేస్తే తక్కువ శిక్ష, ఐపీసీలో వేరే ఉమెన్ రేప్ చేస్తే ఎక్కువ శిక్ష ఉండేది. అప్పుడు లెజెండరీ లాయర్ బొజ్జా తారకం గారు రండి మా ఆడవాళ్ళని రేప్ చేయండి అని చెప్పి ఒక కరపత్రం రాశారు. అంటే ఇప్పుడు రండి 18 ఏళ్ళు దాటిన మగవాళ్ళని రేప్ చేయండి అని చెప్పి ఎవరో ఒకరు రాయాలి. అంత హాస్యాస్పదం ఇది. 18 ఇయర్స్ దాటిన తర్వాత మీరు సెక్షువల్ అసాల్ట్ చేసుకుంటే 377 ఇంతకుముందు ఉండేది, 10 ఇయర్స్ అప్ టు 10 ఇయర్స్ పనిషబుల్. ఇప్పుడు పనిష్మెంట్ లేదు, దెర్ ఇస్ నో పనిష్మెంట్. అంటే మీరు క్రైమ్నే ఇగ్నోర్ చేస్తున్నారా? దట్ ఈస్ సీరియస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 and 15. అండ్ రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగంలో ఉండే ఈక్వాలిటీ అనే ఒక దీన్ని ఇగ్నోర్ చేయడం. సామాజిక రుగ్మత ఎక్కడుందంటే కవిత గారు, రాజ్యాంగం లాంగ్వేజ్ కానీ, క్రిమినల్ చట్టాల లాంగ్వేజ్ కానీ, ఏ చట్టం లాంగ్వేజ్ అన్న కానీ చూడండి, ఒక వ్యక్తిని రాజ్యాంగం ఎనీ సిటిజన్ అంటది. ఎనీ సిటిజన్, నాట్ ఎనీ పర్సన్, నాట్ ఈవెన్ ఎనీ పర్సన్, ఎనీ సిటిజన్. వెదర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఈజ్ వాళ్ళు సిటిజనా కాదా, పౌరులా కాదా, వాళ్ళు మనుషులు, దే హ్యావ్ దేర్ ఓన్ మైండ్. జస్ట్ బికాజ్ వాళ్ళ సెక్షువాలిటీ ఏదో డిఫరెంట్గా ఉన్నందుకు నువ్వు సిటిజన్ కాదనలేవు కదా. రాజ్యాంగం భాష ఏంటి? ఏ సిటిజన్ని కూడా, ఏ పౌరుణ్ణి కూడా వ్యత్యాసించి చూడకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు. సో వెదర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ పౌరులా కాదా అనే ప్రశ్న నేను అడుగుతున్నాను.